Okay. Okay, sir. Yesterday, మనం స్టోక్స్ థియరం ఎలా వెరిఫై చేయాలి అనేది నేర్చుకున్నాం. హౌ టు వెరిఫై ది స్టోక్స్ థియరం, వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ స్టోక్స్ థియరం. నో నీడ్ టు ప్రూవ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది స్టోక్స్ థియరం. స్టోక్స్ థియరం స్టేట్మెంట్స్ ఏవి కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టోక్స్ థియరం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా వెరిఫై చేసామనేది చూసాము. దాని మీద ఈ రోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. స్టోక్స్ థియరం స్టేట్మెంట్ వచ్చేటప్పటికి లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar equal to curl f bar dot n bar into ds. లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar equal to సర్ఫేస్ ఇంటిగ్రల్ curl f bar dot n bar into ds. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. అది వెరిఫై స్టోక్స్ థియరం. స్టోక్స్ థియరం ని ఎలా వెరిఫై చేయాలి అనేది చేసాం. సో వెరిఫై మీన్స్ ఎల్హెచ్ఎస్ వాల్యూ సింప్లిఫై చేయాలి, ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా సింప్లిఫై చేయాలి. సో ఎల్హెచ్ఎస్ ని క్యాల్కులేట్ చేయాలి, ఆర్హెచ్ఎస్ ని క్యాల్కులేట్ చేయాలి. ఒకసారి మీకు 2-3 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీన్స్ లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar means, so line integral f bar dot dr means line integral means single integration, సింగిల్ డైమెన్షన్, సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రల్. అంటే ఇక్కడ ఏదో డిఎక్స్ ఆర్ డివై ఆర్ డిజెడ్ ఏదైనా కానీ ఒక వేరియబుల్ ఇంటిగ్రేషన్. అంటే ఈ ఫంక్షన్ మొత్తం ఇలా ఉండాలి. అయితే కంప్లీట్ గా ఎక్స్ఎల్ లో ఉండాలి, లేదా కంప్లీట్ గా వై లో ఉండాలి, లేదా కంప్లీట్ గా జెడ్ లో ఉండాలి. సింగిల్ వేరియబుల్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. దాన్ని మనం లైన్ ఇంటిగ్రల్ అంటాం. సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రల్ ఈజ్ నథింగ్ బట్ ఏ లైన్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ చేయాలి అంటే ఖచ్చితంగా లోపల ఉన్న వేరియబుల్స్ అన్ని సింగిల్ వేరియబుల్సే ఉండాలి. ఓన్లీ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఏవైనా ఉండొచ్చు. అంటే అలాగే x² - 2x + 3 ఇలా ఉండొచ్చు. దీనికి కూడా చేయొచ్చు. కానీ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకుంటున్నప్పుడు ఎక్స్ మాత్రమే ఉండాలి, వై తీసుకుంటే వై మాత్రమే ఉండాలి, జెడ్ తీసుకుంటే జెడ్ ఉండాలి. ఏవి పాసిబుల్ అవ్వు అంటే x² + 2y × dx ఇటువంటి పాసిబుల్ అవ్వు లైన్ ఇంటిగ్రేషన్. ఎందుకని ఇది x², ఇక్కడ వరకు ఓకే, ఈ y ఉండకూడదు. సో y అనేది లైన్ ఇంటిగ్రేషన్ లో పాసిబుల్ అవుతుంది. ఓన్లీ x² + 2x పాసిబుల్, x² + 2 కూడా పాసిబుల్. y కానీ t కానీ θ కానీ ఇంకో అనదర్ వేరియబుల్ అనేది మనం ఫైనల్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేసే టైంకి మాత్రం ఉండకూడదు. అదే చెప్తుంది లైన్ ఇంటిగ్రేషన్. లైన్ ఇంటిగ్రేషన్ మీ ప్రాబ్లం లో ఎన్ని వేరియబుల్స్ అయినా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. f bar equal to x² + y² - 2xy j bar. ఎన్ని వేరియబుల్స్ ఇచ్చాడు ఈ f లో? x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్, 2 వేరియబుల్స్ ఇచ్చాడు. ఎన్ని వేరియబుల్స్ అయినా ఏమైనా ఉంటాయి. కానీ మీరు ఫైండ్ అవుట్ చేసే లైన్ ఇంటిగ్రేషన్ లో మాత్రం కంప్లీట్ గా ఎన్ని ఉండాలి? ఒకటే ఉండాలి. చూడండి ఇక్కడ లైన్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఈ లైన్ ఇంటిగ్రేషన్ కి అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై చేసే టైంకి లైన్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. x² + b² × dx, b² a² c² ఇవన్నీ కాన్స్టెంట్స్. మనం వేరియబుల్స్ ఎలా ట్రీట్ చేస్తాం? ఎక్స్, వై, జెడ్, టీ, డేటా సంథింగ్ ఇవన్నీ కూడా మనం యువి ఇవన్నీ కూడా వేరియబుల్స్ కింద తీసుకుంటాం. సో అంటే హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ ఏమో కాన్స్టెంట్స్, లాస్ట్ లో హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ ఏమో వేరియబుల్స్ కింద తీసుకుంటాం. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ b² అనేది కాన్స్టెంట్, x² + b² అంటే ఎలాగా x² + 4 లాగా, 4 అంటే 2² లాగా 4 ఎలాగో ఒక కాన్స్టెంట్, ఇక్కడ b² కూడా అలాగే ఒక కాన్స్టెంట్ అన్నమాట. సో కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. లైన్ ఇంటిగ్రేషన్ లో మనం ఫైనల్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేసే టర్మ్ కి ఇక్కడ మొత్తం అన్ని వేరియబుల్స్ అన్ని దేంట్లోకి వచ్చినాయి? ఎక్స్ టర్మ్స్ లోకి వచ్చేసినాయి. అలా అయితేనే మనం లైన్ ఇంటిగ్రేషన్ పాసిబుల్ అవుతుంది. లైన్ ఇంటిగ్రేషన్ జనరల్ గా మనం థియరమ్స్ లో ఎలా ప్రూవ్ చేస్తున్నాము? వెరిఫై అన్నప్పుడు మాక్సిమం యాక్చువల్ గా లైన్ ఇంటిగ్రేషన్ మీన్స్ ఏమైనా పాయింట్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే కనుక డయాగ్రామ్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే కనుక ఒక లైన్స్ నుంచి ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ
మనం మ్యాక్సిమం మనకి థీరమ్స్ ప్రూవ్ చేయమన్నప్పుడు లైన్ ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే, లైన్ ఇంటిగ్రేషన్ ఎవరి థీరం లో కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది. లైన్ ఇంటిగ్రేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ప్రూవ్ చేయమని ఇస్తాడు. సో ఇక్కడ థీరమ్స్ లో ఎవ్రీ టైం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం దేని నుంచి డ్రా చేస్తాం అంటే ఓ డయాగ్రామ్ నుంచి డ్రా చేస్తాం. ఓ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఆ డయాగ్రామ్ నుంచి లైన్స్ ఎన్ని ఉంటాయో అన్ని లైన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని వాటిని మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదే లైన్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు వరకు మనం ఫైండ్ అవుట్ చేసిన డయాగ్రామ్స్ చెప్తాం చూడండి. ఫస్ట్ ఒక రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఒక స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఒక ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఒక పెరాబోలా, దాని నుంచి పాస్ అయ్యే ఒక లైన్. ఇవి వీటిలన్నిటిలో కూడా లైన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఎన్ని లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 4 లైన్ ఇంటిగ్రేషన్స్. ఇక్కడ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి? 4. దీనికి 3. దీనికి ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి? 2 లైన్ ఇంటిగ్రేషన్. ఇలా లైన్ ఇంటిగ్రేషన్ అనేది మనకు డయాగ్రామ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫైండ్ అవుట్ చేసిన లైన్ ఇంటిగ్రేషన్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఓకే, ఈ లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డయాగ్రామ్ కావాలి. మరి డయాగ్రామ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ప్రాబ్లమ్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే పాయింట్స్ లేదా ఏదన్నా కానీ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ, వై ఈక్వల్ టు సంథింగ్, బి వై ఈక్వల్ టు 0 అలా ఇచ్చిన పాయింట్స్ నుంచి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ డయాగ్రామ్ మనం ప్రాబ్లం చేయాలి అంటే ఏమన్నా చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ చేయొచ్చాము, కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రం పాసిబుల్ అవుతుంది. డయాగ్రామ్ కంపల్సరీగా డ్రా చేయాల్సింది. అందుకే మీరు ఎవ్రీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ మీరు 2 యాక్సెస్ ఫస్ట్ తీసుకోండి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, 2 యాక్సెస్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాడు లేదా ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అంటే x² + y² = a² అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడా? సర్కిల్. ఓ పారాబోలా ఈక్వేషన్ ఇచ్చాడా? పారాబోలా. లైన్ ఇస్తే లైన్. ఆ లైన్ x = y అయితే ఎలా వెళ్తుంది? లైన్ అనేది x = y, x వాల్యూ y వాల్యూ రెండు సేమ్ అయితే ఎలా వెళ్తుంది? లేదు x + y = 1, x ని y ని యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ వస్తుంది అనుకో, అప్పుడు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది లైన్. సో ఈ లైన్ ఇంటిగ్రేషన్, ఈ లైన్, ఈ లైన్, 3 లైన్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, ఇచ్చిన పాయింట్స్ నుంచి కూడా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఎప్పుడైతే మనం డయాగ్రామ్ డ్రా చేస్తామో ఆ డయాగ్రామ్ నుంచి మనం ఎల్హెచ్ఎస్ వాల్యూని సింప్లిఫై చేస్తాం. ఆర్హెచ్ఎస్ కు డయాగ్రామ్ యూజ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్పలేము. మ్యాక్సిమం ఆర్హెచ్ఎస్ నుంచి లిమిట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మనకి లిమిట్స్ ఇచ్చిన క్వశ్చన్ లో కనుక క్లియర్ గా లేకపోతే డయాగ్రామ్ నుంచి లిమిట్స్ తీసుకోవచ్చు. లిమిట్స్ ఎప్పుడు కూడా మనం ఒక వేరియబుల్ ఇంటిగ్రేషన్, ఒక కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ తీసుకుంటాం. లేదు క్వశ్చన్ లోనే రెండు క్లియర్ గా కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చేసాడు అనుకో, కాన్స్టెంట్ లిమిట్స్ తీసుకుంటాం. ఓకే, ఇది అసలు ఇన్ఫర్మేషన్. మనం ఎప్పుడైనా కానీ లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రేషన్ ఉండాలి. మనం థియరమ్స్ లో ఎప్పుడు కూడా మనం లైన్ ఇంటిగ్రేషన్ డయాగ్రామ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రోజు ప్రాబ్లంకి వెళ్దాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా బిగ్ ప్రాబ్లం. ఇస్తే డైరెక్ట్ గా మీకు ఏబీ కింద కన్నా డైరెక్ట్ గా ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లమే కొంచెం పెద్దదే ప్రాబ్లము. చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నేర్చుకుంటే సిమిలర్ గా ఇటువంటిదే డైవర్జెన్స్ థీరం అంటే నెక్స్ట్ ఇంకో థీరం ఉంది, ఆ థీరంలో కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం చేసుకుందాం. సో వెరిఫై స్టోక్స్ థీరం, వెరిఫై స్టోక్స్ థీరం ఇక్కడ ఆపేసాడు. వెరిఫై స్టోక్స్ థీరం అంటే టు ప్రూవ్ LHS of and RHS of the స్టోక్స్ థీరం స్టేట్మెంట్. స్టోక్స్ థీరం స్టేట్మెంట్ లో LHS వాల్యూని, RHS వాల్యూని రెండింటిని క్యాల్కులేట్ చేసి ఆ రెండు ఈక్వల్ అని చెప్పాలి. ఆటోమేటిక్ ఈక్వల్ వచ్చేస్తాయి. LHS = RHS అంటే మన స్టోక్స్ థీరంలో LHS వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, RHS వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, రెండుటి ఆన్సర్ ఒకటని చెప్పాలి. సో వెరిఫై మీన్స్ అది. ఇప్పుడు మనం LHS, RHS రెండు క్యాల్కులేట్ చేద్దాం. దేని LHS? స్టోక్స్ థీరం. స్టోక్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి? లైన్ ఇంటిగ్రల్ f bar dot dr bar equal to లైన్ ఇంటిగ్రేషన్ మీన్స్ సింగిల్ ఇంటిగ్రల్ f bar dot dr bar equal to
సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఇంటూ డిఎస్. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటే డబుల్ ఇంటిగ్రేషన్. ఎప్పుడైతే ఇంటిగ్రల్ అంటే ఎస్ ఉందంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ మినిమం 2 డైమెన్షన్స్ మీద పాసిబుల్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ప్రాబ్లం కంటిన్యూ అవుదాం. ఫర్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఒక వెక్టార్ ఇచ్చాడు. ఓకే, ఓవర్ ది వేర్ ఎస్ ఈజ్ ది సర్ఫేస్ ఆఫ్ ది క్యూబ్, వేర్ ఎస్ ఈజ్ ది సర్ఫేస్ ఆఫ్ ది క్యూబ్ at x equal to 0, y equal to 0, z equal to 0, x equal to 1, y equal to 1, z equal to, sorry, x equal to, y equal to 2, z equal to above the xy plane. Clear గా క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తే వెరిఫై స్టోక్స్ థియరం ఫర్ ది వెక్టర్ f where s is the surface of the cube. s అనేది క్యూబ్ యొక్క సర్ఫేస్. x equal 0, y equal 0, z equal 0 and x equal to 2, y equal to, z equal to above the xy plane. స్టోక్స్ థియరం ను వెరిఫై చేయమంటున్నాడు. వాట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ స్టోక్స్ థియరం? లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. లైన్ ఇంటిగ్రల్ దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం? డయాగ్రామ్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. డయాగ్రామ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇచ్చిన పాయింట్స్ ని యూజ్ చేసుకొని డ్రా చేస్తే వస్తుంది. మనకి ఏ పాయింట్స్ ఇచ్చాడు? ఎక్స్ ఈక్వల్ 0, వై ఈక్వల్ 0, జెడ్ ఈక్వల్ 0 అంటే ఆరిజిన్ దగ్గర 3 పాయింట్స్ ఇచ్చాడు. అలాగే ఆరిజిన్ నుంచి ఎక్స్ ఈక్వల్ టు, వై ఈక్వల్ టు, జెడ్ ఈక్వల్ టు, ఈ 3 వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉండాలా? ఈ 3 ఈక్వల్ ఉండాలంటే ఉండాలి. దేనికి అంటే ఇక్కడ మనం డ్రా చేయమంటుంది క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. అదే ఎక్స్ ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 3, జెడ్ ఈక్వల్ టు 4 అయింది అనుకో, అది క్యూబ్ అవదు. ఇప్పుడు మనం ఆరిజిన్ ఇక్కడ తీసుకున్నాం. ఆరిజిన్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 2, జెడ్ వాల్యూ 2 ఇలా ఉన్నప్పుడు మాత్రమే, ఈక్వల్ డిస్టెన్స్ లో వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇది క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాగా క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా లేకపోతే కనుక క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం క్యూబ్ అన్నాడు అంటే కంపల్సరీగా ఈ 3 వాల్యూస్ ఈక్వల్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండకూడదు. అంటే ఎక్స్ ఈక్వల్ 0, 1, 2, 3 ఇక్కడ వై ఈక్వల్ టు, సారీ ఎక్స్ ఈక్వల్ 0, వై ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు 2 అలా ఉండకూడదు. ఆరిజిన్ దగ్గర సేమ్ లిమిట్స్ ఉండాలి, అలాగే పాయింట్ కూడా సేమ్ ఉండాలి. దేని మీద తీసుకోమంటున్నాడు? XY ప్లేన్ మీద తీసుకోమంటున్నాడు. ఎందుకు XY ప్లేన్ మీద? ఇవ్వడానికి ఏమో 3 వాల్యూస్ ఇచ్చి XY ప్లేన్ మీద ఎందుకు తీసుకోమంటున్నాడు? మన సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం 2 డైమెన్షన్స్ కావాలి. 3 డైమెన్షన్ అవసరం. 3 డైమెన్షన్ మీద ఫైండ్ అవుట్ చేసేదాన్ని వాల్యూమ్ ఇంటిగ్రేషన్ అంటాం. 2 డైమెన్షన్ మీద ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనం సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటున్నాం కాబట్టి మరి మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? XY మీద, YZ మీద, ZX మీద ఏమి చెప్పకపోతే డిఫాల్ట్ గా మన ఇష్టం ఏదో తీసుకొని చేస్తాము. కానీ క్వశ్చన్ లో చెప్పేస్తున్నారు క్లియర్ గా, ఓన్లీ XY ప్లేన్ మీద మాత్రమే మనకి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది RHS కి సంబంధించిన విషయం. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఎక్కడ ఉందో మన స్టేట్మెంట్ లో రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ XY ప్లేనా లేదా ఏంటనేది తర్వాత చూద్దాం. ప్రజెంట్ మనం ఏమంతా LHS వాల్యూ సింప్లిఫై చేయాలి. LHS వాల్యూ ఏంటి? లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో అన్ని లైన్ కి ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఎన్ని వస్తాయి? క్యూబ్ లో ఎన్ని లైన్స్ వస్తాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం. సో డయాగ్రామ్ ఎలా డ్రా చేద్దాం చూడండి. ఓకే, ఏ డయాగ్రామ్ డ్రా చేయాలన్నా కానీ మీకు ఏం చెప్పాను? XY ప్లేన్ తీసుకోమన్నాను. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాస్తుంది చూడండి. x equal to 0, y equal to 0, z equal to 0 and x equal to 2, y equal to 2, z equal to 2 are the given points. Then we draw a diagram. Every diagram first we take on XY plane. ఈ XY ప్లేన్ మీద తీసుకోవాలి. సో ఈ ఒక్క డయాగ్రామ్ మాత్రం నేను చెప్పినట్టు డ్రా చేయండి. XY ప్లేన్ మీద తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్ గా డ్రా చేస్తాను. ఎలా డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మనం క్యూబ్ ఫామ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక స్క్వేర్ తీసుకోండి.
దీనికి డౌన్ లో ఇంకో స్క్వేర్ తీసుకోండి. డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమైనా తేడా వస్తే మీ ప్రాబ్లం మొత్తం తేడా వచ్చేస్తుంది. తర్వాత ఈ ఎడ్జెస్ కనెక్ట్ చేయండి. ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ ఎడ్జ్, థర్డ్ ఎడ్జ్. ఈ ఎడ్జ్ని కొంచెం కిందకు డ్రా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ లైన్కి ఇలా వెళ్తే ఇదే మనకు ఆరిజిన్ అవుతుంది. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే వై. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన 3 డైమెన్షన్స్ మీద డయాగ్రామ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఎక్స్, దీన్ని వై, దీన్ని జెడ్ అనుకో. ఓకే, XYZ ఎలా అయినా తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు XYZ తీసుకోవాలని లేదు, కానీ ఈ డయాగ్రామ్కి ఎలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను జనరల్గా మనం ఎప్పుడు ఇక్కడ X తీసుకుంటాం, ఇక్కడ Y తీసుకోండి, ఇక్కడ Z. కానీ దీనికి ఇలా తీసుకోండి. దీనివల్ల ఏంటంటే XY ప్లేన్ ఎక్కడ ఉందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ బాక్స్. దాని కింద ఇంకో స్క్వేర్ బాక్స్ తీసుకోండి. రెక్టాంగిల్ గా స్క్వేర్ తీసుకోండి. ఎడ్జెస్ కనెక్ట్ చేయండి. కొంచెం ఈ ఎడ్జ్ని మాత్రం కిందకు డ్రా చేయండి. దీన్ని ఎక్స్ అనుకోండి. ఇది ఆర్ఎన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా ఎక్స్ వెళ్ళి, దీనికి కరస్పాండ్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది వై అవుతుంది. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది జెడ్ అవుతుంది. ఓకే, ఈ పాయింటే మనకి ఆర్ఎన్ పాయింట్ అవుతుంది. దీన్ని ఓతో డినోట్ చేస్తే ఇక్కడ వాల్యూస్ ఎలా వస్తాయంటే 0, 0, 0. సో ఇప్పుడు మనం ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం పాయింట్స్ అన్నిటిని. నేను ఇలా తీసుకుంటున్నాను. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, సి. మీరు పాయింట్స్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఒక ఎస్ షేప్ ఫార్మేట్లో, అంటే సర్ఫేస్ కదా, సర్ఫేస్ అనేది ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. ఓఏ సిడిఈఎఫ్ జి అని రాసుకున్నాను. అలా రాయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఎలా అని రాసుకోండి. సో ఇలా తీసుకున్నాం. అన్ని పాయింట్స్ కి నేను నేమ్స్ ఇచ్చేసాను. అన్ని పాయింట్స్ కి నేమ్స్ ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ ని ఐడెంటిఫై అయ్యారు. ఏ అనే పాయింట్ ఎంత? ఏ అనే పాయింట్ ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ ఒకటే ఉంటుంది, 2, వై అనే పాయింట్ 0, జెడ్ అనే పాయింట్ 0. బి అనే పాయింట్ ఎక్స్ కి వై కి కొంత దూరంలో ఉంది, అంటే 2, 2. సి అనే పాయింట్ ఓన్లీ వై అనే పాయింట్ ఉంటుంది, మిగతా రెండు 0. ఇక్కడికి వచ్చేప్పటికి ఎఫ్ అనే పాయింట్ జెడ్ఎక్స్ మీద ఉంది కాబట్టి 0, 0, 2. ఇది డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ వేసేసుకొని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు క్యూబ్ అనగానే మీ మైండ్ లోకి రావాల్సింది ఏంటంటే మన క్లాస్ రూమ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. క్లాస్ రూమ్ లో మనకి మొత్తం ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి అంటే, మన క్లాస్ రూమ్ లో మొత్తం 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఎలా ఉంటాయి 6 సర్ఫేస్? ఫస్ట్ బోర్డు సర్ఫేస్ తీసుకుంటే అది ఫ్రంట్ అవుతుంది. బోర్డుకి ఆపోజిట్ లో మీ బ్యాక్ సైడ్ ఉన్నది బ్యాక్ సర్ఫేస్. అలాగే విండోస్ ఉన్నది లెఫ్ట్, రైట్. అలాగే పైన ఫ్యాన్స్ ఉన్నది టాప్, కింద ఉన్నది బాటమ్. మొత్తం ఎన్ని సర్ఫేస్? ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, మొత్తం 6 సర్ఫేస్ ఉంటాయి. అంటే ఈ మనం ప్రాబ్లం లో రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని సర్ఫేస్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 6 సర్ఫేస్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం క్యూబ్ అనగానే ఇమీడియట్ గా మీరు ఆల్రెడీ క్యూబ్ కొంతమంది ప్లే చేస్తూ ఉంటారు, అదైనా తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి క్లాస్ రూమ్ తీసుకోండి. క్లాస్ రూమ్ తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మొత్తం ఎన్ని సర్ఫేస్ ఉంటాయి? ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, మొత్తం 6 సర్ఫేస్ ఉంటాయి. ఈ 6 సర్ఫేస్ లో మనం ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నాడు? XY ప్లేన్ మీద నుంచి స్టార్ట్ చేయమంటున్నాడు. సో XY ప్లేన్ దీంట్లో ఇది, అందుకోసమే నేను ఇక్కడ కింద బాటమ్ లో తీసుకున్నాను. ఇది XY ప్లేన్. ఈ XY ప్లేన్ మీద ఎందుకు స్టార్ట్ చేయమని హింట్ ఇచ్చాడు అంటే, మనం ఏం చేస్తామంటే జనరల్ గా 6 సర్ఫేస్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు
రైట్ హ్యాండ్ సైడ్ కి. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టోటల్ డయాగ్రామ్ యొక్క లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమని కాదు, మొత్తం క్యూబ్ లో ఎన్ని లైన్స్ ఉంటాయి? మనం ఏ రకంగా చూసినా క్యూబ్ మొత్తంలో 4 లైన్సే ఉంటాయి. ఎన్ని సర్ఫేస్ ఉన్నాయనేది అనవసరం, ఎన్ని లైన్స్ ఉన్నాయి క్యూబ్ కి? 4 లైన్సే ఉంటాయి. ఆ 4 లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ 4 లైన్ ఇంటిగ్రేషన్స్ ఎక్కడ తీసుకుంటున్నారు మీరు? టాప్ లోనా, రైటా, లెఫ్టా, బాటమా, ఫ్రంటా, బ్యాకా? ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఏదో ఒకటి తీసుకొని దాని లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తే క్యూబ్ కి ఎన్ని సర్ఫేస్ ఉంటాయి? 6 సర్ఫేస్ ఉంటాయి. క్యూబ్ కి ఎన్ని లైన్స్ ఉంటాయి? 4 లైన్స్. ఈ 4 లైన్స్ ఏ సర్ఫేసెస్ మీద తీసుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్. ఈ 4 లైన్స్ అనేవి నేను దేని మీద తీసుకుంటున్నాను? ఇదిగో ఈ XY ప్లేన్ మీద వచ్చింది ఒక సర్ఫేస్, బాటమ్ సర్ఫేస్, దాని మీద తీసుకున్నాను. ఎందుకు దీని మీద తీసుకుంటున్నారు? ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ తీసుకోవచ్చు కదా అంటే మన క్వశ్చన్ లో చివరిలో ఏం చెప్పాడు? ఆన్ XY ప్లేన్. అందుకే ఇక్కడ తీసుకుంటున్నాను. లేదు నేను ఇక్కడ తీసుకొని చేస్తానంటే అదైనా చేసుకోవచ్చు. మీకు ఆన్సర్ అయితే రాంగ్ ఏం రాదు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, అర్థమైందా? ఇది మొత్తం టోటల్ డయాగ్రామ్, క్యూబ్ డయాగ్రామ్. దీంట్లో క్యూబ్ లో మొత్తం 4 లైన్సే ఉంటాయి, 6 సర్ఫేస్ ఉంటాయి. ఆ 4 లైన్స్ ఎక్కడైనా ఏ సర్ఫేస్ మీద తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ XY ప్లేన్ మీద ఉన్న సర్ఫేస్ మాత్రమే, యాక్చువల్ గా ఈ సర్ఫేస్ ఎక్కడ వస్తుంది? బాటమ్. సో బాటమ్ సర్ఫేస్ వస్తుంది. దీన్ని నేను లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. యాక్చువల్ గా 6 సర్ఫేస్ అంటే ఎన్ని ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 6 సర్ఫేస్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఒక సర్ఫేస్ నేను దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాను? లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అంటే నేను థిక్ గా డ్రా చేసిన దీనికి నేను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను. అంటే ఇది లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ అప్లై చేయకూడదు. అంటే 6 సర్ఫేసెస్ లో ఒక సర్ఫేస్ ని లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇంకా RHS లో ఎన్ని మిగిలినాయి మనకి? 5 సర్ఫేసెస్ మాత్రమే మిగులుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకున్న 6 సర్ఫేసెస్ లో LHS ఫైండ్ అవుట్ చేయాలంటే లైన్ ఇంటిగ్రేషన్స్ కావాలి. క్యూబ్ కి ఎన్ని లైన్స్ ఉంటాయి? 4 లైన్స్. ఆ 4 లైన్స్ ఏ సర్ఫేస్ మీద తీసుకుంటున్నారు? ప్రాబ్లం లో చెప్పినట్టు XY ప్లేన్ మీద తీసుకుంటున్నాము. లేదు నేను YZ మీద ZX మీద తీసుకుంటా అంటే తీసుకోండి, ప్రాబ్లం లేదు, మీరు అలైన్ చేయొచ్చు. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా సబ్జెక్ట్ క్లారిటీగా అర్థమైతేనే చేయగలరు. లేదు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు ఇది క్లారిటీగా తీసేయండి. యాక్చువల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎప్పుడు కూడా క్లాస్ జరిగేటప్పుడు మీకు ఎప్పుడు కూడా అటెన్షన్ ఎలా ఉంటుంది? ఫ్రంట్ వైపు ఉంటుంది వ్యూ. అంటే సార్ బోర్డు మీద చెప్తుంటారు కదా ఫ్రంట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే RHS లో ఫస్ట్ ఫ్రంట్, తర్వాత బ్యాక్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత టాప్, తర్వాత బాటమ్ ఒక ఆర్డర్ ప్రకారం వెళ్దాం. అంటే ఫస్ట్ మీకు ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ లో ఏది ఇంపార్టెంట్ అంటే ఫ్రంట్ సర్ఫేస్ ఇంపార్టెంట్. ఫ్రంట్ అయిపోయిన తర్వాత బ్యాక్, తర్వాత రైట్, లెఫ్ట్, టాప్, లాస్ట్ లో బాటమ్కి వస్తాం. ఈ బాటమ్ మీరు చేయొద్దు అంటున్నాను ఇక్కడ RHS లో. ఎందుకు? దీని ఆల్రెడీ LHS లో ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం. లైన్ ఇంటిగ్రేషన్ అనేది ఎనీథింగ్ ఒక సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అప్లై అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకా వేరే దాంట్లో యూజ్ చేయకూడదు. సో మీరు ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి RHS లో అంటే ఫ్రంట్ సర్ఫేస్ ఒకటి, బ్యాక్ సర్ఫేస్ ఒకటి, రైట్ సర్ఫేస్ ఒకటి, లెఫ్ట్ సర్ఫేస్ ఒకటి, టాప్ సర్ఫేస్ ఒకటి, మొత్తం 5 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్యాక్ ని నేను ఎలా కన్వర్ట్ చేశాను? లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేశాను. ఈ లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేసిన సర్ఫేస్ కి ఎన్ని లైన్స్ ఉన్నాయి? 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్ ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం? ఆర్ఎన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. అంటే OA, AB, BC, CO ఫైండ్ అవుట్ చేద్దాం. OA I1, AB I2, BC I3, CO I4. సో ది టోటల్ LHS లైన్ ఇంటిగ్రేషన్ వాల్యూ I equal to I1 plus I2 plus I3 plus I4. సో LHS is completed. Then go to RHS. LHS ఈజీగానే అయిపోతుంది. ఎప్పటి నుంచో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి LHS త్వరగా అయిపోతుంది. కొంచెం RHS వాల్యూ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మన డాక్యుమెంట్ లోకి వెళ్ళిపోదాం. ఏమో డయాగ్రామ్ అర్థమైందా? క్లారిటీగా డయాగ్రామ్ అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ తీసుకున్న క్యూబ్ డయాగ్రామ్ డ్రా చేయడం, ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎవరు లేరా క్లాస్ లో?
48 మెంబర్స్ ఉన్నారు. వాయిస్ వినిపించలేదు ఎవరికి? వినిపిస్తుంది సార్. మరి ఎవరో రెస్పాండ్ ఉన్నాయి. డయాగ్రామ్ అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే సరే, అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎల్హెచ్ఎస్ డయాగ్రామ్ మాత్రం అంటే బాటమ్ డయాగ్రామ్ ని లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ బాటమ్ డయాగ్రామ్ అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇది. దీన్ని కొంచెం జూమ్ చేస్తే ఈ డయాగ్రామ్ లో మనం ఫైండ్ అవుట్ చేసేది ఎక్కడ ఉంది అంటే ఇది మనం బాటమ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం కదా, డ్రా చేస్తున్నాం. ఈ రెడ్ కలర్ లో నేను అండర్లైన్ చేస్తుంది ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేసిన లైన్ ఇంటిగ్రేషన్. సో లైన్ ఇంటిగ్రేషన్ ఓఏ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, తర్వాత ఇది నుంచి ఇది అంటే ఏబి, తర్వాత బిసి, తర్వాత సిఓ. 4 లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎల్హెచ్ఎస్ కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఎన్ దగ్గర అన్ని పాయింట్స్ 0,0,0. ఏ అనే పాయింట్ దగ్గర మనకి 2,0,0. అబ్జర్వ్ చేస్తే ఇది XY ప్లేన్ కాబట్టి ఇది మొత్తం దేని మీద ఉంది, XX YX మీద ఉంది. అసలు జెడ్ గురించి డిస్కషన్ వద్దు. ఇక్కడ మీరు ఎప్పుడైతే లైన్ ఇంటిగ్రేషన్కి వెళ్ళారో Z=0, అలాగే డెరివేటివ్ అప్లై చేసినప్పుడు DZ కూడా 0. దీన్ని ఫిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఎప్పుడైతే మనం XY ప్లేన్ అని రాసామో Z DZ 0. ఓన్లీ XY వేరియబుల్స్ గురించే మాట్లాడదాం, Z అసలు మాట్లాడదు. ఎందుకంటే నేను డ్రా చేసిన సర్ఫేస్ మొత్తం కూడా దేని మీద ఉంది, XY ప్లేన్ మీదే ఉంది. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ పాయింట్ O అనే పాయింట్ కి A అనే పాయింట్ కి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ ఫిక్స్ ఉంది. ఇక్కడ Y వాల్యూ 0నే, ఇక్కడ Y వాల్యూ 0నే. అంటే లైన్ ఇంటిగ్రల్ OA దగ్గర మనం ఏం ఫిక్స్ చేయొచ్చు, Y=0. Y=0 కాబట్టి dy కూడా ఏమవుతుంది 0. అంటే మనం తీసుకున్న F.dr బార్ లో Y=0 dy=0 పెట్టగా మిగిలిన టర్మ్స్ అన్ని ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ Z dz 0 పెట్టేస్తాం. ఇంకా మిగిలినవన్నీ ఎక్స్ఎల్లో డిఎక్స్ఎల్లో ఉంటాయి. మరి ప్రాబ్లం మొత్తం ఎక్స్ఎల్లో కన్వర్ట్ అయింది కాబట్టి మనకి లిమిట్స్ దేని లిమిట్స్ కావాలి, ఎక్స్ లిమిట్స్ కావాలి. డైరెక్షన్ ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 0, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 2. సో ఫైనల్ గా Y=0 dy=0, లిమిట్స్ ఆఫ్ x=0 to 2 ఫైండ్ అవుట్ చేస్తాం. I1 అవుతుంది. సో ఎలా అవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, లైన్ ఇంటిగ్రల్ ఎలాంగ్ ఓఏ, ఓ నుండి ఏ కొన్ని ఇన్ఫర్మేషన్ Y వాల్యూ, దాన్ని డెరివేటివ్ చేస్తే dy వాల్యూ. ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఇచ్చిన ప్రాబ్లం F తీసుకోండి. ఈ F ని ఏం చేయాలి మనం, F.dr చేయాలి. మీకు షార్ట్ కట్ చెప్పాను, ఇదంతా చేయకుండా F.dr అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు ఇచ్చిన F.dr రాసినప్పుడు F పక్కన వాల్యూ పక్కన I ఉందా, ఈ I తీసేయండి. ఇక్కడ J ఉందా, J తీసేయండి. అంటే F.dr అంటే y+2 I యొక్క కోషంట్ దేనికి ఉంటుంది, dx ప్లస్ 2 dy అలా రాసుకోవాలి సింపుల్ గా. అంటే F.dr అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో F యొక్క వెక్టార్ లో I రిమూవ్ చేసి dx, J రిమూవ్ చేసి dy, K రిమూవ్ చేసి dz పెడితే అదే F.dr. జనరల్ గా మనం సబ్జెక్ట్ వైజ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇది F, ఇది R బార్. R బార్ మీన్స్ XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్. ఇక్కడ Z ఎందుకు డిస్కస్ చేయట్లేదు, మనం ఈ XY ప్లేన్ మీద తీసుకుంటున్నాం కాబట్టి Z ని ఒమిట్ చేస్తాం, Z ని DZ. జనరల్ గా R బార్ అంటే XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్. దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది, dr బార్ ఈక్వల్ టు dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dzk బార్. ఓకే, సో ఈ రెండు డాట్ చేసినప్పుడు డాట్ ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ మల్టిప్లైయింగ్ కరస్పాండింగ్ టర్మ్స్ ఓన్లీ ఫస్ట్ ఇంటూ ఫస్ట్ ప్లస్ సెకండ్ ఇంటూ సెకండ్ ప్లస్ థర్డ్ ఇంటూ థర్డ్. సో ఇలా చేస్తే మనం F.dr అంటే ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న I.I 1 అయిపోయి y+2 ఇంటూ dx, J.J 1 అయిపోయి 4 ఇంటూ dy అవుతుంది. ఇది జనరల్ ప్రాసెస్ లో మనం చేయాల్సింది.
లేదు సింపుల్ గా షార్ట్ కట్ లో రాస్తా అంటే ఫస్ట్ ఎఫ్ తీసుకోండి, ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కింద ఇలా రాసుకోండి, ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఎఫ్ లో ఫస్ట్ వాల్యూ ఎంత, y+2, దాని కోషంట్ ఎంత ఉంది, ఐ. ఐకి మనకి మామూలుగా జనరల్ గా తీసుకునేది ఏంటి, వెక్టర్, వేరియబుల్ ఇంటిగ్రల్ డిఎక్స్, ప్లస్ సెకండ్ వాల్యూ ఎంత 4, దాని పక్కన జే ఉంది, జే అంటే డివై. సో దిస్ ఇస్ కాల్డ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్, సింపుల్లీ. సో replace I by dx, j by dy and k by dz, that is the f bar dot dr bar. సో f bar dot dr bar అయిపోయింది. ఇప్పుడు మనం లైన్ ఇంటిగ్రేషన్ ఎలా OA లో ఉన్నాం. సో y = 0, dy = 0. సో రీప్లేస్ y = 0 అండ్ dy = 0, ఈ f bar dot dr bar ని బాక్స్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ 4 లైన్ ఇంటిగ్రేషన్ కి ఇదే మనకు కావాల్సిన మెయిన్ ఈక్వేషన్. సో రీప్లేస్ dy = 0, ఎప్పుడైతే dy = 0 అయిందో ఇది మొత్తం 0 అయిపోయింది. నెక్స్ట్ y = 0 పెట్టండి, ఇది కూడా 0 అయిపోయింది. ఇంకెంత మిగిలింది, 2dx మాత్రమే మిగిలింది. ఇది 2dx. లిమిట్స్ ఆఫ్ x, ఇటు నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి ఇక్కడ x లిమిట్ 0, ఇక్కడ x లిమిట్ 2 కాబట్టి ఇంటిగ్రల్ 0 to 2 f bar dot dr bar. సో 2 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ dx అంటే x. x లో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ అయితే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, I1 = ఫస్ట్ ఇంటిగ్రేషన్ 4. అది నెక్స్ట్ లైన్ ఇంటిగ్రల్ ఎలా, AB. ఏ నుండి B కొన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఏ నుండి బి కొన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఏ అనే పాయింట్ 2, 0, 0, ఇక్కడ బి అనే పాయింట్ 2, 2, 0. ఈ 0 అనేది వదిలేసేయండి, ఎందుకంటే జెడ్, ఈ పాయింట్ అనేది జెడ్ అనేది. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ 2, ఇక్కడ ఎక్స్ వాల్యూ 2, రెండు వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నదాన్ని మనం ఫిక్స్ చేస్తాం, అంటే x = 2 ఫిక్స్ చేయండి. సో డెరివేటివ్ అప్లై చేస్తే dx = 0. సో లిమిట్స్ ఆఫ్ x అంటే లిమిట్స్ ఆఫ్ y ఏమవుతుంది, y = 0 to 2, y లిమిట్స్ 0 to 2, x = 2, dx = 0, y = 0 to 2. తీసుకెళ్ళి f bar dot dr bar లో రీప్లేస్ చేయండి. f bar dot dr bar = మనకి 4 డివైడ్. సో లిమిట్స్ ఆఫ్ y = 0 to 2, 4 is constant, ఇంటిగ్రల్ dy = y, రీప్లేసింగ్ y in 0 to 2, that = 8. సో లైన్ ఇంటిగ్రల్ BC, సిమిలర్లీ లైన్ ఇంటిగ్రల్ CO. సో AB OA ఫైండ్ అవుట్ చేసాం, AB ఎలా ఫైండ్ అవుట్ చేసాం, సిమిలర్ గా అలాగే ఫైండ్ అవుట్ చేస్తే 4 లైన్ ఇంటిగ్రేషన్ I = I1 + I2 + I3 + I4. సో ఎంత వచ్చింది, ఫస్ట్ వాల్యూ 4, తర్వాత వాల్యూ 8, తర్వాత -8, తర్వాత -8, +8 -8 క్యాన్సిల్, 4 - 8 అంటే -4. సో LHS వాల్యూ ఎంత వచ్చింది, -4. సో లైన్ ఇంటిగ్రేషన్ చాలా సార్లు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అలా ఫాలో అవుతుంది. మనం ఉన్న మొత్తం 6 సర్ఫేస్ ఇంటిగ్రేషన్ లో బాటమ్ సర్ఫేస్ ని లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేస్తాం. దాని మొత్తం లైన్స్ 4 ఉన్నాయి. 4 లైన్ ఇంటిగ్రేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆన్సర్ -4. అంటే స్టోక్స్ థియరమ్ లో LHS వాల్యూ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు RHS కి వెళ్దాం, ఇదే ఇంపార్టెంట్. సో RHS వాల్యూ ఏంటి, మనకి స్టోక్స్ థియరమ్ స్టేట్మెంట్ RHS వాల్యూ ఏం చెప్తాం చూద్దాం. స్టోక్స్ థియరమ్ RHS ఏం చెప్తుంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ నథింగ్ బట్ డబుల్ ఇంటిగ్రల్ curl f bar dot n bar into ds. సో దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లిమిట్స్ కర్ల్ f. n బార్ అనేది ఒక్కో సర్ఫేస్ కి ఒక n బార్ ఉంటుంది, n బార్. ds అనేది డబుల్ వేరియబుల్ ఇంటిగ్రల్స్. వేరియబుల్ ఇంటిగ్రల్ అంటే ఏమో dx ని వేరియబుల్ ఇంటిగ్రల్ అంటాం, dx dy dz ఉన్నాయి కదా, ఇక్కడ dx dy వస్తుందా, dy dz వస్తుందా, dz dx వస్తుందా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 టర్మ్స్ ప్రతి సర్ఫేస్ కి మారిపోతాయి. ఈ 4 టర్మ్స్ ఒకటి 2 అనేది మారదు, 2 అనేది ఫిక్స్, 1 చేంజ్ అవుతుంది, 3 చేంజ్ అవుతుంది, 4 చేంజ్ అవుతుంది. అలా ఒక్కో దానికి ఈ మొత్తం 4 ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే 4 ఇట్లోనూ కామన్ గా ఉండేది ఏంటంటే కర్ల్ f. ఫస్ట్ కర్ల్ f ఫైండ్ అవుట్ చేద్దాం. కర్ల్ f ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 1, 3, 4 ఒక్కో సర్ఫేస్ కి విడివిడిగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ కర్ల్ f ఫైండ్ అవుట్ చేద్దాం. What is the formula of curl f? Curl f, the formula of curl f in problems, it is denoted as del cross f bar. It
is written in determinant I bar, C bar, K bar. ఇప్పుడు సర్ఫేస్ తీసుకున్నాం కదా 3 డైమెన్షన్ తీసేసుకోవాలి. డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఎఫ్ లో ఐ క్వశ్చన్ ఉంటుంది కదా, అదంతా y మైనస్ జెడ్ ప్లస్ 2 ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇక్కడ రాసాను చూడండి క్లారిటీగా. మనకి ఇచ్చే ప్రాబ్లంలో క్వశ్చన్ లో ఉంది y మైనస్ జెడ్ ప్లస్ 2 ఇంటూ ఐ బారు, తర్వాత వై జెడ్ ప్లస్ 4 ఇంటూ జే బారు, నెక్స్ట్ మైనస్ ఎక్స్ జెడ్ కే బార్. సో ఆ విధంగా తీసుకుంటే మనకి స్టోక్స్ థియరం లో యొక్క ఎఫ్ బార్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత మనం డెటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డెటర్మినెంట్ వాల్యూ ఎలా వచ్చింది, మైనస్ వైఐ బార్ ప్లస్ జెడ్ మైనస్ 1 ఇంటూ జే బార్ మైనస్ జే బార్. ఇది కర్ల్ ఎఫ్. ఈ కర్ల్ ఎఫ్ అనేది ఫిక్స్, గుర్తుపెట్టుకోండి. మనకి ఏ సర్ఫేస్ తీసుకున్నా ఈ కర్ల్ ఎఫ్ అనేది మారదు. ఏం మారాలి మనకి, మొత్తం సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ డబుల్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లిమిట్స్ ఎంత, ఈ లిమిట్స్ ఎంత. నెక్స్ట్ కర్ల్ ఎఫ్, ఇది ఫిక్స్డ్. ఈ డాట్ ఎన్ డిఎస్ అంటే ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, లిమిట్స్. ఇదేం మనం మార్చాం. ఎన్ బారు సెకండ్ ఏం మారదు, 3 ఫైండ్ అవుట్ చేయాలి, 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. సో ఎలా ఫాలో అవ్వమని చెప్పాను, ఫ్రంట్ ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్ అండ్ బాటమ్. బాటమ్ అవసరం లేదు, ఎందుకని ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఏ లైన్ ఇంటిగ్రేషన్. సో మొత్తం ఎన్ని సర్ఫేస్ వస్తాయి, 1 2 3 4 5. ఒక 2 చేస్తే మిగతా ఆటోమేటిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి అసలు లైన్ ఇంటిగ్రల్ ఎలాగో లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా సర్ఫేస్ ఇంటిగ్రేషన్. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ బ్రీఫ్ గా రాసుకున్నాడు. ఆన్ సర్ఫేస్ S2 అంటే ఏంటి, ఆల్రెడీ ఒక లైన్ ఇంటిగ్రేషన్ S1 కింద కన్వర్ట్ చేసాం కాబట్టి S2. లేదు మీరు ఎక్కడి నుంచి S1 తీసుకుంటానే కానీ పర్లేదు. ఏబిడిఈ ఈ యొక్క డయాగ్రామ్ లో ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తుందండి. ఇది ఫస్ట్, సెకండ్, వీటిని ఎడ్జెస్ ని కనెక్ట్ చేస్తే ఇది వై, ఇది జెడ్, ఇది ఎక్స్. ఇది ఓ పాయింట్స్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఇవి పాయింట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఏంటంటే మనకి ఎడ్జెస్ వస్తాయి. ఫస్ట్ క్యూబ్, సెకండ్ క్యూబ్, సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. నేమ్స్ ఇస్తున్నాను. ఇది ఆర్జిన్ ఓ ఏ బి సి డి ఈ ఎఫ్ జి వరకు వస్తాయి. ఈ పాయింట్స్ అనేవి మనకి కార్నర్ పాయింట్స్ కాదు, మనం చూసినప్పుడు అలా అనిపిస్తుంది కానీ ఇవి పాయింట్స్ కాదు. ఓకే, ఇవి జాగ్రత్త చూసుకోండి, ఇవి మాత్రం పాయింట్స్ కింద రాయకండి. ఇప్పుడు మనం ఏంటి, ఫ్రంట్ సర్ఫేస్ ఏంటి, మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ సర్ఫేస్ ఇది డబల్ లైన్ తీసుకుంటున్నాం చూడండి. ఏబి బిడి డిఈ ఏఈ. సో ఏబిడిఈఏ అనేది ఫ్రంట్ అవుతుంది. దాని బ్యాక్ వచ్చేవాడికి ఓఎఫ్, ఇదేమవుతుంది సిఓసి సిజిఎఫ్ అవుతుంది. అంటే సింపుల్ గా ఓసిజిఎఫ్ అనేది ఏమవుతుంది అంటే బ్యాక్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఫ్రంట్ సర్ఫేస్కి వెళ్ళాలి. ఈ ఫ్రంట్ సర్ఫేస్ ఏ యాక్సిస్ మీద ఉంటుంది,
ఈ ఫ్రంట్ సర్ఫేసెస్ ఏ యాక్సిస్ మీద ఉంటుంది తెలియట్లా, క్లారిటీ లేదు. ఇక్కడ మనకి యాక్సిస్ వచ్చేప్పటికి ఏమి యాక్సిస్ ఉన్నాయి, ఇదేమో జెడ్ యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. అంటే 3 యాక్సిస్ మీద డయాగ్రామ్ కనిపిస్తుంది. మరి దేని మీద ఉంది తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది, ఈ బ్యాక్ సర్ఫేస్ దేని మీద ఉంది చూడండి, ఈ బ్యాక్ సర్ఫేస్ కంప్లీట్ గా జెడ్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఉంది. అంటే కంప్లీట్ గా బ్యాక్ సర్ఫేస్ దేని మీద ఉంది, వై మీద జెడ్ మీద ఉంది. సో బ్యాక్ ఆపోజిట్ ఎప్పుడు కూడా సేమ్ యాక్సిస్ మీద ఉంటాయి కాబట్టి ఫ్రంట్ సర్ఫేస్ కూడా దేని మీద ఉంటుంది, ఈ ఫ్రంట్ సర్ఫేస్ కూడా వైజెడ్ మీదే ఉంటుంది. సో ది సర్ఫేస్ ఆన్ వైజెడ్ ఇక్కడ రాస్తుంది. ఈ వైజెడ్ మీద ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఏంటి, డిఎస్ ఈక్వల్ టు డివై డిజెడ్. అలాగే వైజెడ్ మీద మన సర్ఫేస్ ఉంది అంటే వై లిమిట్స్ కావాలి, అలాగే జెడ్ లిమిట్స్ కావాలి. ఎవ్రీ లిమిట్ 0,2గా మనం ఫైండ్ అవుట్ చేసేది ఇచ్చాడు ప్రాబ్లం లో. ప్రతి లిమిట్ 0 to 2నే, వై లిమిట్ 0 to 2నే, జెడ్ లిమిట్ 0 to 2నే. అలాగే డిఎస్ ఎలా రాస్తాం, 2 వేరియబుల్ ఇంటిగ్రేషన్ రాయాలి. ఇక్కడ వైజెడ్ మీద తీసుకున్నాం కదా, డివై ఇంటూ డిజెడ్ అంటే 1 వచ్చేసింది, అలాగే 4 వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, ఎన్ బార్. ఈ ఎన్ బార్ అంటే వైజెడ్ ప్లేన్ కి ఎక్స్టర్నల్ గా వెళ్ళేది ఏంటి, వైజెడ్ ప్లేన్ కి ఎక్స్టర్నల్ గా ఏమవుతుంది చూడండి, వైజెడ్ కి ఎక్స్టర్నల్ గా ఉండేది ఎక్స్. ఈ ఎక్స్ అనేది మనకి ఈ అపీరియన్స్ లో అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ అనేది ఎలా వెళ్తుంది చూడండి ఒకసారి, ఇంటర్నల్ గా పాస్ అవుతుంది. ఈ ఎక్స్ అనేది మనకి ఇంటర్నల్ గా అపీరియన్స్ చూడండి, ఇంటర్నల్ గా పాస్ అవుతుంది. ఎక్స్ మీద ఉన్న వెక్టార్ ఏంటి, ఐ బార్. ఎక్స్ మీద ఉన్న వెక్టార్ ఏంటి, ఐ బార్. సో ఎన్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ బార్. మరి ఎప్పుడు ఐ బార్ అవుతుంది, ఎప్పుడు మైనస్ ఐ బార్ అవుతుంది అంటే ఇది కంప్లీట్ గా బ్యాక్ సర్ఫేస్ కి అబ్జర్వ్ చేసుకోండి. ఈ బ్యాక్ సర్ఫేస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బ్యాక్ సర్ఫేస్ కి ఈ యొక్క వెక్టార్ అనేది ఎక్స్టర్నల్ గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్స్టర్నల్ పాయింట్ లో స్టార్ట్ అయింది. కాబట్టి దా కేసులో ఎన్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ ఐ బార్ అవుతుంది. ఓకే, మీకు ఒకసారి వైట్ బోర్డ్ తీసుకొని చెప్తాను, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ బార్ మైనస్ ఐ బార్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎన్ బార్ ఈక్వల్ టు జస్ట్ ఐ బార్ అవుతుంది. అంటే క్లియర్ గా చెప్పాలి అంటే మనం తీసుకున్న ఈ సర్ఫేసెస్ కు దేని మీద ఉందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ సర్ఫేస్ దేని మీద ఉంది, వైజెడ్ మీద ఉంది అనుకున్నాం. ఈ వైజెడ్ మీద మన సర్ఫేస్ ఉన్నప్పుడు ఈ ఎక్స్టర్నల్ గా వెళ్ళే వెక్టార్ ఏమవుతుందంటే యాక్సెస్ ఎక్స్ఎక్స్, ఇది ఎక్స్ఎక్స్. ఇది మొత్తం దేని మీద ఉంది, వైజెడ్ మీద ఉంది. ఈ మొత్తం సర్ఫేస్ వైజెడ్ మీద ఉంది. ఈ ఎక్స్ అనేది ఇంటర్నల్ గా పాస్ అయినప్పుడు అంటే మనకి ఎపీరియన్స్ డయాగ్రామ్ లో ఎపీరియన్స్ ఇంటర్నల్ గా పాస్ అయినప్పుడు ఎన్ వాల్యూ ఎక్స్ మీద ఉన్న వెక్టర్ ఐ బారు. ఇది ఫస్ట్ థింగ్ మనం తీసుకున్న దీంట్లో అది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేప్పటికి ఒకవేళ కనుక మనకి ఎపీరియన్స్ ఇలా కనిపిస్తే అంటే ఎక్స్టర్నల్ గా అంటే లోపల ఇంటర్నల్ ఏం లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ కనిపిస్తే ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్. ఓకే, నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అయితే ఏది ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్ ఇలా కనుక ఫాలో అయితే మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే డయాగ్రామ్ మొత్తం నేను ఎలా చెప్పాను అలా ఫాలో అయితే మీరు డైరెక్ట్ గా ఇలా రాసుకోవచ్చు. అంటే ఒక షార్ట్ కట్ అనమాట మీకు. ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్, దీనికి ఎన్ బార్ ఈక్వల్ టు బ్యాక్ దానికి మైనస్ ఐ బార్, రైట్ దానికి ఎన్ బార్ ఈక్వల్ టు జే బార్, లెఫ్ట్ దానికి ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్, టాప్ దానికి ఎన్ బార్ ఈక్వల్ టు కే బార్. సో ఇలా రాసేసుకోవచ్చు, ఐ మైనస్ ఐ, జే మైనస్ జే, కే బార్. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే నేను తీసుకున్న ఆర్డర్ కనుక ఫాలో అయితే మీకు అంతకుముందు డౌట్ రావచ్చు, ఎందుకు మీరు ఫ్రంట్ ఫస్ట్ తీసుకోండి, ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ టాప్ అంటున్నారు. లేదు నేను టాప్ తర్వాత ఫ్రంట్ బాటమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి లేదు, లైన్ ఇంటిగ్రేషన్ కింద కన్వర్ట్ చేసాం. నేను వేరు వేరు తీసుకుంటాను, ఫస్ట్ ఫ్రంట్ ఫైండ్ అవుట్ చేస్తా, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్. అంటే అప్పుడు మీరు సబ్జెక్ట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఆ సబ్జెక్ట్ పరంగా క్యాల్కులేట్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ టాప్ ఉంది చూసారా, ఈ టాప్ అనేది ఏ యాక్సిస్ మీద ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే XY మీద ఉందా, YZ మీద ఉందా, ZX మీద ఉందని. ఈ టాప్ ఏ యాక్సిస్ మీద ఉన్నది మన క్లారిటీ రావట్లా. రానప్పుడు ఏం చేస్తామంటే కిందకి వెళ్ళండి. కిందకి అంటే టాప్ బాటమ్ రెండు ఒకదాని మీద ఉంటాయి. బాటమ్ వచ్చేప్పటికి XY ప్లేన్ మీద ఉంది. సో XY ప్లేన్ మీద ఉందని టాప్ కూడా దేని మీద ఉంది, ఇది XY ప్లేన్ మీద ఉంది. ఈ టాప్ దేని మీద ఉంది, XY ప్లేన్ మీద ఉంది.
ఈ XY ప్లేన్ మీద నుంచి మనకి జెడ్ అనేది ఎలా వెళ్తుంది, ఇంటర్నల్ గా వెళ్తుంది, లోపల నుంచి వెళ్తుంది. సో జెడ్ అనేది లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఎక్స్ మీద ఉన్న వెక్టర్ ఐ బారు, వై మీద ఉన్న వెక్టర్ జే బారు, జెడ్ మీద ఉన్న వెక్టర్ కే బార్, కాబట్టి మనకి ఈ వెక్టర్ ఎన్ బార్ అనేది ఏమవుతుందంటే కే బార్ అవుతుంది. అలా మీరు సడన్ గా ఈ సర్ఫేస్ తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా చేయాలి. సబ్జెక్ట్ వైజ్ గా నేర్చుకుంటే ఏంటంటే, ఒక ప్లేన్ తీసుకున్నప్పుడు దీంట్లో ఇలాగా ఇది కంపల్సరీగా వైజెడ్ మీద ఉంది ప్లేన్, ఇది ఎక్స్ అనే యాక్సెస్. ఈ యాక్సెస్ మనకు డయాగ్రామ్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ యాక్సెస్ అని మనకి ఇంటర్నల్ గా పాస్ అయితే ఈ ఎక్స్ మీద ఉన్న వెక్టర్ ఎంత, ఐ బారు, ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బారు, ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్ అని మీకు తెలిస్తే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నా, నేను ఫస్ట్ ఫ్రంట్, తర్వాత బ్యాక్, నెక్స్ట్ రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ ని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, తీసేయండి. ఇది నేను కనుక డయాగ్రామ్ ఎలా అయితే డ్రా చేశానో యాజ్ గా మీరు అలా డ్రా చేస్తే, డయాగ్రామ్ ఎలా డ్రా చేశాను, ఫస్ట్ ఒక స్క్వేరు, సెకండ్ ఒక స్క్వేరు, దీన్ని ఎక్స్ అనుకోవాలి, దీన్ని వై అనుకోవాలి, దీన్ని జెడ్ అనుకోవాలి. ఈ నేమ్స్ ఎలా ఇచ్చినా పర్లేదు, ఓఏబిసిలు ఎలా ఇచ్చినా పర్లేదు. ఇలా కనుక డ్రా చేసుకొని దీన్ని మీరు కనుక లైన్ డిక్రేషన్ కింద కన్వర్ట్ చేస్తే నేను చెప్పిన షార్ట్ కట్ ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఆ షార్ట్ కట్ ఏంటి, ఈజీగా రాస్తాను చూడండి. ఏంటి ఆ షార్ట్ కట్ అంటే, ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బారు, ఇక్కడ ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్ కాబట్టి డిఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డివై డిజెడ్, డివై డిజెడ్. అలాగే వై లిమిట్స్, ఇక్కడ వై లిమిట్స్ 0 to 2, జెడ్ లిమిట్స్ కూడా 0 to 2 అలా రాస్తాం. ఇక్కడ ఎన్ బార్ ఈక్వల్ టు సింపుల్ గా రాసుకోవచ్చు మైనస్ ఐ బార్, ఇది సేమ్ మైనస్ ఐ బార్ అంటే డిఎస్ ఈక్వల్ డివై డిజెడ్, వై ఈక్వల్ 0 to జెడ్ ఈక్వల్ 0. ఎన్ బార్ ఈక్వల్ టు జే బార్, ఈ నెక్స్ట్ ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్, ఎన్ బార్ ఈక్వల్ టు కే బార్. ఇలా రాసేసుకోవచ్చు. ఒక లైన్ పెట్టేసి ఆ లైన్స్ లో ఈజీగా రాసుకోవచ్చు. ఏది డయాగ్రామ్ నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం తీసుకుంటే ఈ షార్ట్ కట్ ఈజీ. లేదంటే ప్రతి సర్ఫేస్ కి మీరు ఎన్ బార్ అంటే యూనిట్ వెక్టర్ నార్మల్ అవుట్ సైడ్ ఆఫ్ ది వెక్టర్, యూనిట్ వెక్టర్ అవుట్ సైడ్ ఆఫ్ ది మనకి యాక్సిస్ కనుక తీసుకుంటే ఎన్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ బార్ అంటే యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్, అంటే నార్మల్ గా మనం తీసుకున్న సర్ఫేసెస్ కి నార్మల్ గా ఉన్నదాన్ని మనం ఎన్ బార్ అంటాం. అలా సబ్జెక్ట్ పరంగా మీరు క్యాల్కులేట్ చేయాలంటే ప్రతి సర్ఫేస్ తీసుకొని క్యాల్కులేట్ చేయాలి. లేదు త్వరగా ఫాస్ట్ గా అయిపోవాలి, ఇప్పటికే ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది అనుకుంటే కనుక ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, టాప్. ఫ్రంట్ కి ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్ ఫిక్స్, ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ ఐ బార్, తర్వాత ఎన్ బార్ ఈక్వల్ టు జే బార్, ఎన్ బార్ ఈక్వల్ టు మైనస్ జే బార్, ఎన్ బార్ ఈక్వల్ టు కే బార్. అలాగే ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్ అంటే ఐ అంటే డిఎక్స్, ఎక్స్ తీసేయండి, మిగతా రెండు రాయండి, డివై డిజెడ్. డివై డిజెడ్ రాస్తున్నాం కాబట్టి వై లిమిట్స్ ఎంత 0 to 2, జెడ్ లిమిట్స్ ఎంత, దట్ ఈస్ ఆల్సో 0 to 2. నెక్స్ట్ ఇక్కడ ఎన్ బార్ ఈక్వల్ టు ఐ బార్, ఐ కాదు, ఐ దేని మీద ఉంటుంది, ఎక్స్ మీద ఉంటుంది, ఎక్స్ తీసేయండి, మిగతా ఏంటి డివై డిజెడ్, వై లిమిట్ 0 to, జెడ్ లిమిట్ 0 to. సో ఇక్కడ జే బార్, జే బార్ అంటే వై డివై, వై తీసేయండి, ఎక్స్ జెడ్, ఎక్స్ లిమిట్ 0 to, వై జెడ్ లిమిట్స్ 0 to. అలా రాసుకుంటే వెళ్ళిపోతుంది, ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. అటెండెన్స్ హ్యాండ్ రైజ్ చేయండి.